కంప్యూటర్ని ఆన్ చేసినప్పుడు మీకు నో డిస్ప్లే అనేది వస్తుంది. దానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దామండి. మీరు కంప్యూటర్ని ఆన్ చేసినప్పుడు మీకు నో డిస్ప్లే అని ఎప్పుడైతే వస్తుందో ల్యాప్టాప్లో అయినా కంప్యూటర్లో అయినా దానికి కొన్ని రకాల రీజన్స్ అయితే ఉంటాయి. అది మదర్ బోర్డ్లో కంపోనెంట్ ఫెయిల్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ర్యామ్ అయినా ఫెయిల్ అయితే అయి ఉండొచ్చు, లేకపోతే మీ పీసీలో మానిటర్ అయినా ఫెయిల్ అయి ఉండొచ్చు. ఇప్పుడు వీటిలో ఏంటిది అనేది మనం అయితే దీంట్లో ఒక పార్ట్గా ఇప్పుడు మనం ఈ ర్యామ్ గురించి అయితే తెలుసుకుందామండి. మీకు నో డిస్ప్లే అని ప్రాబ్లం వస్తే మీకు 90% ఈ ర్యామ్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మీకైతే నో డిస్ప్లే అయితే వస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం దీన్ని ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఓన్గా ఎలా రిపేర్ చేసుకోవాలి, రిపేరింగ్ షాప్కి వెళ్ళకుండా అనేది అయితే ఇప్పుడు చూద్దాం. మీరు కంప్యూటర్నైనా ల్యాప్టాప్నైనా ఆన్ చేసినప్పుడు మీకు నో డిస్ప్లే ప్రాబ్లం వస్తే మీకు చెప్పాను కదా 90% మీకు ర్యామ్ అయితే ఫెయిల్ అయి ఉంటుంది, లేకపోతే మీకు మానిటర్ అయినా ఫెయిల్ అయి ఉండాలి, లేదంటే మదర్ బోర్డ్లో ఏదైనా ఒక కంపోనెంట్ అయితే ఫెయిల్ అయి ఉండాలి. VGA సెక్షన్లో మదర్ బోర్డ్లో ఏదైనా ఒక కంపోనెంట్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం మీకు ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. ఇప్పుడు వీటిలో మనం ఒకటి తీసుకుంటే ఒక ప్రాబ్లం తీసుకుంటే దీనివల్ల మీకు ఈ నో డిస్ప్లే ప్రాబ్లం వస్తుందని, అది ఏంటి అంటే మీకు పీసీలో అయినా ల్యాప్టాప్లో అయినా ర్యామ్ ఫెయిల్ అయినప్పుడు మీకు నో డిస్ప్లే ప్రాబ్లం అయితే వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వెంటనే రిపేరింగ్ షాప్ తీసుకెళ్లకుండా మీరు చేయవలసిన కొద్దిగా ఓన్ రిపేరింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు చూద్దాం ఓన్గా మీరు ఎలా రిపేరింగ్ చేసుకోవాలి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు. అసలు వీటిలో కొన్ని రకాల రీజన్స్ అయితే ఉంటాయని చెప్పాను. వాటిలో ఈ ర్యామ్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం మీకు నో డిస్ప్లే ప్రాబ్లం అయితే వస్తుంది. ల్యాప్టాప్లో అయినా పీసీలో అయినా ఈ ర్యామ్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు రిపేర్ చేసుకునే ముందు మనకి ర్యామ్స్ అయితే DDR1, DDR2, DDR3, DDR4, DDR5 ఈ విధంగా ర్యామ్స్ అయితే ఉన్నాయండి. అది ల్యాప్టాప్లో అయినా అదే విధంగా ఉంటాయి, పీసీలో అయినా కానీ అదే విధంగా అయితే ఉంటాయి. ర్యామ్స్ డిజైనింగ్లో మోడల్లో వేరియేషన్ ఉండొచ్చు, కానీ టోటల్గా ఈ సర్క్యూట్ అయితే ఒకే విధంగా ఉండకపోయినా వీటిలో ఉన్న కాంపోనెంట్స్ అయితే కామన్గా ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ ఏ ఫెయిల్ అయినాయి, అసలు ఈ ర్యామ్ ఫెయిల్ అయిందని మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం, కరెక్ట్గా ర్యామ్ ఫెయిల్ అయితేనే మీకు డిస్ప్లే రాదా అనేది అయితే మనం చూద్దాం. మీరు ల్యాప్టాప్నైనా పీసీనైనా ఆన్ చేసినప్పుడు మీకు డిస్ప్లే అయితే రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్గా మీరు మీ సిస్టమ్కి అయితే పవర్ ఆఫ్ చేసేసి ర్యామ్ స్లాట్ని అయితే ఈ ర్యామ్ని స్లాట్లో నుంచి బయటికి తీసి ఈ ర్యామ్ని అయితే ఎరేజర్ తోటి ఇక్కడ మీకు ర్యామ్ పైన గోల్డ్ కలర్లో పాయింట్స్ చూపిస్తున్నాను చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా గోల్డ్ కలర్లో పాయింట్స్ అయితే ఉంటాయి. ఎరేజర్ ఒకటి తీసుకొని ఈ ర్యామ్ పైన ఉన్న గోల్డ్ కలర్లో పాయింట్స్ అన్నింటినీ మీరైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత రీఇన్స్టాల్ చేసి ర్యామ్ని చూస్తే మీకు కొన్ని సిచ్యువేషన్లో మీకు అయితే డిస్ప్లే అయితే వస్తుంది. ల్యాప్టాప్లో అయినా ఇదే ప్రాసెస్, అదేవిధంగా పీసీలో అయినా డెస్క్టాప్లో అయినా ఇదే విధమైన ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఇలా చేసినా మీకు నో డిస్ప్లే ప్రాబ్లం స్టిల్ అలానే ఉంటే ఇప్పుడు ఏం చేయాలో మనం చూద్దాం. దీనికంటే ముందు ఈ ర్యామ్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ ర్యామ్ పైన ఉన్న పార్ట్స్ ఏంటి, ఫ్రంట్ బ్యాక్, పీసీకి సంబంధించిన ర్యామ్స్ అయినా అదేవిధంగా ల్యాప్టాప్కి సంబంధించిన ర్యామ్స్ అయినా డిజైనింగ్ వేరే విధంగా ఉంటుందని చెప్పాను, కానీ కామన్గా కాంపోనెంట్స్ అయితే ఒకే విధంగా ఉంటాయి. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేప్పుడైతే ఈ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ ర్యామ్ పైన ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం నేనైతే లేటెస్ట్ DDR5 ఈ ర్యామ్ని అయితే తీసుకున్నానండి. ఈ ర్యామ్ పైన ఇందాక చూపించాను కదా, ఈ కింద గోల్డ్ కలర్లో పాయింట్స్ అయితే ఉంటాయి. ఏంటి అని మనం చూసుకుంటే ఇక్కడ నేను రెడ్ కలర్లో చూపించాను. ఇవి ఏంటి అని తెలుసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీటిని బట్టి ఈ పిన్స్ని బట్టి ఇది ర్యామ్ ఏ టైప్ అనేది DDR1, DDR2, DDR3, DDR4, 5 అనేది మనం అయితే ఐడెంటిఫై చేసుకుంటాం ఈ పిన్స్ కౌంట్ని బట్టి. అదే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ పిన్స్ కౌంటింగ్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడైతే మనం ఈ ర్యామ్ని మీ ఓన్గా ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ రెడ్ బార్డర్ ఉంది కదా, ఇవైతే మీకు యాక్చువల్గా ర్యామ్లో అయితే గోల్డ్ కలర్లో ఉన్నాయి. నేను చూపించాను మీకు ఏంటి గోల్డ్ కలర్లో ఉన్న పాయింట్స్.
గోల్డ్ కలర్లో ఉన్న పాయింట్స్ అండి. ఇవి మీరు ర్యామ్ స్లాట్లో ఇన్స్టాల్ చేసి ర్యామ్ని చూసుకుంటే మీకైతే డిస్ప్లే వస్తుంది. ఎప్పుడు ఇది వర్కింగ్లో ఉన్నప్పుడు. ఫెయిల్ అయినప్పుడు ఈ ర్యామ్ స్లాట్ నుంచి ఈ ర్యామ్ని బయటికి తీసి గోల్డ్ కలర్లో ఉన్న పాయింట్స్ అన్నింటినీ ఎరేజర్తో నీట్గా క్లీన్ చేసుకొని మీరు రీఇన్స్టాల్ చేసుకుంటే మీకు కొన్ని సిచ్యువేషన్లో మీకైతే మానిటర్లో డిస్ప్లే అయితే చూపిస్తుందండి. నేనైతే చూపిస్తుంది మీకు. ఇప్పుడు ఈ ఫెయిల్ అయినప్పుడు మనం ఎలా రిపేర్ చేసుకోవాలి ఇది కదా మన వీడియో. ఇప్పుడు వీటిలో పార్ట్గా ఇప్పుడు ఈ ర్యామ్ పైన ఉన్న కాంపోనెంట్స్ని మనం అయితే చూద్దాం. ఈ కాంపోనెంట్స్ ఏంటి అనేది, ఈ ఫెయిల్ అయితే మీరు ఎలా రిపేర్ చేసుకోవాలి ర్యామ్ని అనేది అయితే చూద్దాం. ఇప్పుడు ఈ ర్యామ్ పైన కొన్ని రకాల కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. ఇవేంటి మనం చూద్దాం. ఇప్పుడు ఏ సర్క్యూట్లో అయినా మీరు చూసుకుంటే సర్క్యూట్లో డిజైనింగ్ కొన్ని రకాల చిప్స్ అండ్ కాంపోనెంట్స్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంటాయండి. అదేవిధంగా ఇక్కడ ర్యామ్కి సంబంధించిన సర్క్యూట్లో కూడా మనకి కొన్ని రకాల కంపోనెంట్స్ తోటి ఈ సర్క్యూట్ అయితే డిజైనింగ్ చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు ఈ డిజైనింగ్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని రకాల కంపోనెంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ర్యామ్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను కెపాసిటర్ అంటే ఇది రెసిస్టర్. ఈ ర్యామ్ పైన ఈ విధంగా కొన్ని రకాల కాంపోనెంట్స్ అయితే ఉంటాయండి. ఈ ర్యామ్ పైన సర్క్యూట్ డిజైనింగ్లో ఇక్కడ యూజ్ చేసింది ఏంటి, వాటిలో మనం ఒక పార్ట్ని తీసుకుంటే ఇది కాదు. ఇవి కెపాసిటర్స్ గురించి అదేవిధంగా రెసిస్టర్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈ రిపేరింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. ర్యామ్ని రిపేరింగ్ చేసుకోవడానికి ఇంకొక వీడియోలో అయితే మనం ఈ కెపాసిటర్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా రెసిస్టర్స్ని వర్కింగ్లో ఉన్నాయా లేదా అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఆ నెక్స్ట్ వీడియోలో మనం కంపోనెంట్ చెకింగ్స్లో చూద్దామండి. ఇప్పుడైతే ఈ సర్క్యూట్లో ర్యామ్ పైన కెపాసిటర్స్ అండ్ రెసిస్టర్స్ అండ్ మెమరీకి సంబంధించిన కంపోనెంట్స్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు ఒక్కోటి మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా, ఇదైతే కెపాసిటర్, ఇది రెసిస్టర్ అన్నాను. అదేవిధంగా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రెసిస్టర్. అదేవిధంగా ఇది కెపాసిటర్, ఇది కెపాసిటర్. అదేవిధంగా ఇది కూడా ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఒక రెసిస్టర్ అనుకుంటే ఈ విధంగా ఇవ్వండి. ఈ ర్యామ్ పైన మీకు చూపిస్తున్నాను, మీకు బాగా అర్థమవుతుందండి. ఇక్కడ ఈ ర్యామ్ పైన గోల్డ్ కలర్లో పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కెపాసిటర్స్ అండ్ రెసిస్టర్స్, అదేవిధంగా ఇక్కడ బ్లాక్ కలర్లో ఒక చిప్స్ అయితే ఉన్నాయి. ఏంటి మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ పార్ట్స్ అన్ని తెలుసుకుందాం. ఇక్కడ బ్లాక్ కలర్లో ర్యామ్ పైన అయితే బాక్సులు లాగా ఉన్నాయి. ఏంటి ఇవి మనం చూసుకుంటే ఈ బాక్సులు కాదండి, ఈ ర్యామ్కి సంబంధించిన మెమరీ స్లాట్స్ అన్నమాట. ఈ మెమరీకి సంబంధించిన చిప్స్ ఇదొకటి ఈ విధంగా మెమరీకి సంబంధించిన చిప్స్ అయితే డిజైనింగ్లో వీటిని ఇన్స్టాల్ చేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా సర్క్యూట్లో కెపాసిటర్స్, అదేవిధంగా రెసిస్టర్స్, మెమరీకి సంబంధించిన చిప్స్, ఈ విధంగా డిజైనింగ్ అయితే జరిగింది ర్యామ్ పైన టోటల్గా. ఇప్పుడు వీటిలో మనం రిపేరింగ్ చేసుకునేది ఏంటి అంటే, ఇక్కడ మీరు రిపేరింగ్ చేసుకునేది ఏంటి అంటే ఈ కెపాసిటర్స్ అండ్ రెసిస్టర్స్, వీటినే అండి మీరు రిపేరింగ్ అయితే చేసుకోవాలి. వర్కింగ్లో ఉన్నాయా లేదా అని మీరు వీటిని చెక్ చేసుకొని చూసుకున్నప్పుడు ఇవైతే ఎక్కడో చోట ఏదో ఒకటి ఫెయిల్ అయినప్పుడు మాత్రం మీకైతే డిస్ప్లే అయితే రాదు. అదేవిధంగా మరి ఇక్కడ మెమరీ చిప్స్ అని చెప్పావు కదా, మరి ఈ ఫెయిల్ అవ్వవా అని అంటే ఫెయిల్ అవుతాయి. అది ఎప్పుడు ఫెయిల్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు ఏంటి ఈ బాక్సులు, ఏంటి ఈ బాక్సులు మెమరీకి సంబంధించిన చిప్స్ అన్నమాట. ఇవి మీకు ఐసీలో కనపడతాయి కానీ ఇవి ఐసీలు అయితే కాదు, మెమరీకి సంబంధించిన స్టోరేజ్ సంబంధించిన
చిప్స్ అన్నమాట. ఇప్పుడు మీరు కంప్యూటర్ని ఆన్ చేసినప్పుడు మీకు ప్రోగ్రామ్ అనేది మీకు మానిటర్లో కరెక్ట్గా చూసుకుంటే సి డ్రైవ్లో అయితే మీకు స్టోరేజ్ అయితే ఉంటుంది కదా, ఆ సి డ్రైవ్లో ఉన్న స్టోరేజ్ అయితే టెంపరీగా మీకు ఈ విధమైన మెమరీకి సంబంధించిన చిప్స్లో మాత్రమే మీకు స్టోరేజ్ అయితే స్టోర్ అయ్యి మీరు చేసే ప్రోగ్రామ్కి సంబంధించిన డేటా ఏదైనా కానీ ఇక్కడైతే టెంపరీగా సేవ్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే సిస్టమ్ని షట్ డౌన్ చేశారో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుందండి ఈ స్టోరేజ్ చిప్స్లో నుంచి. మీరు ఎప్పుడైతే తిరిగి ఫ్రెష్గా సిస్టమ్ని ఆన్ చేస్తారో అప్పుడు మీకైతే ఇక్కడ ఇంతకుముందు వర్క్కి సంబంధించిన డేటా మీరు సేవ్ చేయనంత వరకు ఇక్కడ నుంచి అయితే రిమూవ్ అవుతుంది పూర్తిగా. మీరు చూద్దామన్నా మీకు మెమరీ అయితే రాదు. ఇదే అండి ర్యామ్. ఈ విధంగా ర్యామ్ అయితే వర్కింగ్లో ఉంటుంది. ఈ విధంగా ర్యామ్ అయితే వర్క్ చేస్తుంది. మీ కంప్యూటర్లో అయినా ల్యాప్టాప్లో అయినా ర్యామ్ చేసే పని అయితే ఇది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కాబట్టి ఇది మీరు టెంపరీగా చేసే ఏ వర్క్ అయినా సేవ్ చేయనంత వరకు ఇక్కడ అయితే ఈ మెమరీకి సంబంధించిన చిప్స్ అయితే స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇవి ఫెయిల్ అవ్వవా అనేది అయితే చూద్దాం. మరి వీటిని రిపేర్ చేయడానికి మనం ఏముండదు అనేది చూస్తే ఈ చిప్స్ని అయితే రిపేరింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. మీకు ఇలాంటి చిప్ దొరికితే ఇక్కడ ఈ ర్యామ్ పైన ఉన్న ఈ బ్లాక్ కలర్లో చిప్స్ ఉన్నాయి కదా, మెమరీకి సంబంధించిన చిప్స్, ఇదే నెంబర్ చిప్ నీకు అవైలబిలిటీలో ఉంటే దీన్ని తీసి రీఇన్స్టాల్ చేసి దీన్ని కరెక్ట్గా నువ్వు ఇన్స్టాల్ చేస్తే మీకైతే ఈ ర్యామ్ వర్కింగ్లో ఉంటుంది. అది ఫెయిల్ అయిందని మనం ఎలా తెలుసుకుంటాం అంటే ఇక్కడ ఈ చిప్ని ఇది ఫెయిల్ అయిందని మనం చెకింగ్ చేయడానికి అయితే లేదు. దీన్ని తీసేసి నువ్వు కొత్తది వేయడమే తప్ప దీన్ని రిపేరింగ్ చేయడం అయితే లేదు. అదేవిధంగా చెకింగ్ చేయడం అయితే లేదు. రిపేరింగ్ చేయడం అంటే ఇది వర్కింగ్లో ఉందా లేదా అని నువ్వు చెక్ చేయడానికి అయితే లేదు. దీన్ని తీసేసి కొత్తది ఇలాంటిది దీనికి సంబంధించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకుందాం. దీని మోడల్ నెంబర్ ఎంత 102879. ఈ విధంగా దీని నెంబర్ ఇది, ఈ చిప్కి సంబంధించిన నెంబర్ ఇది. ఇదే చిప్కి సంబంధించి నెంబర్ కూడా మోడల్ నెంబర్ కూడా ఇదే విధంగా ఉంటుంది ఆ చిప్ పైన. ఆ చిప్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ రీఇన్స్టాల్ చేస్తే నువ్వు ఇన్స్టాల్ చేసింది కరెక్ట్ ప్రాసెస్ అయితే అప్పుడు నీకు ఇదైతే వర్కింగ్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడు ఈ చిప్ ఫెయిల్ అయినప్పుడు. అసలు ఇది చెకింగ్ లేదని చెప్తుంటే నువ్వు దీన్ని ఎలా రీప్లేస్ చేస్తావు? సో ఇక్కడ టోటల్గా ఈ ర్యామ్లో నువ్వు రిపేరింగ్ చేసుకునేది ఏంటి అంటే ఇందాక చెప్పేసాను, ఇక్కడ కెపాసిటర్స్ అండ్ రెసిస్టర్స్, అదేవిధంగా ఈ గోల్డ్ కలర్లో ఉన్న కాయిల్స్. ఇప్పుడు మనమైతే బ్రీఫ్గా చూద్దాం ఒకసారి ర్యామ్ గురించి. అయితే కాంపోనెంట్స్లో ఈ ర్యామ్ కొన్ని రకాల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే డిజైనింగ్ చేయడం అయితే జరుగుతుందండి. వీటిలో మనం రిపేరింగ్ చేసుకునేది అదేవిధంగా చెక్ చేసుకునేది ఏంటి అంటే కెపాసిటర్స్ అండ్ రెసిస్టర్స్. అలాగే ఈ ర్యామ్ని అయితే టోటల్గా మీరు వైట్ పెట్రోల్ తోటి నీట్గా ఒకసారి క్లీన్ అయితే చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని మీరు ర్యామ్ ఫెయిల్ అయిందని మీరు ఐడెంటిఫై చేసుకొని నో డిస్ప్లే వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ చేయాలి. అది ఏంటి అంటే ఈ ర్యామ్ పైన ఒక వైట్ పెట్రోల్ తీసుకొని ఈ ర్యామ్ పైన వైట్ పెట్రోల్తో మొత్తం ఫ్రంట్ టు బ్యాక్ ఈ విధంగా క్లీన్ అయితే చేసుకోండి. క్లీన్ చేసుకొని ఇక్కడ గోల్డ్ కలర్లో పాయింట్స్ ఉంది కదా, వీటిని ఎరేజర్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని రీఇన్స్టాల్ చేసేసి మదర్ బోర్డ్లో మీరు చూసుకుంటే మీకు డిస్ప్లే అయితే వస్తుంది. ఇది అన్ని సందర్భాలు అయితే వచ్చిందని నేను చెప్పను, కానీ కొన్ని సిచ్యువేషన్లో అయితే వస్తుంది. అలా ఎందుకు వచ్చిందంటే మీరు సిస్టమ్ని ఎక్కువసేపు బాగా నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం వల్ల ఈ కంపోనెంట్స్ కొన్ని బ్లాక్ అయితే అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎప్పుడైతే వైట్ పెట్రోల్ తోటి ఈ ర్యామ్ని క్లీన్ చేసుకొని రీఇన్స్టాల్ చేసి ఫ్రంట్ బ్యాక్ రీఇన్స్టాల్ చేసుకొని మీరు చూసుకుంటారో కొన్ని సిచ్యువేషన్లో అన్ని సందర్భాల్లో నేనైతే చెప్పట్లేదు, కానీ కొన్ని సిచ్యువేషన్లో అయితే మీకు ఈ ప్రాసెస్ అయితే వర్కింగ్లో ఉంటుంది. మీకు 90% అయితే వర్క్ అవ్వకపోవచ్చు, కానీ 10% అయితే ఎప్పుడు 10% ఆ 10% ఏంటి అంటే ఓవర్ హీటింగ్ వల్ల మీకు ఈ ర్యామ్ అయితే వర్కింగ్లో లేకుండా ఉండవచ్చు. మీరు ఎప్పుడైతే వైట్ పెట్రోల్ ర్యామ్ పైన వేసి ఫ్రంట్ బ్యాక్ క్లీన్ చేసుకుంటారో, క్లీన్ చేసుకొని రీఇన్స్టాల్ చేసుకొని చూసుకున్నాక ర్యామ్ పూర్తిగా ఆరిపోయినాక
అప్పుడు మీరు చూసుకుంటే డిస్ప్లే అయితే వస్తుంది, మీకు మనీ అయితే కనపడుతుంది. డెస్క్టాప్లో అయినా ల్యాప్టాప్లో అయినా ఇది ఒక టైపు. ఇప్పుడు దీంట్లో కాంపోనెంట్స్ అదేవిధంగా రిజిస్టర్స్ ఫెయిల్ అయినప్పుడు కూడా మీకు నో డిస్ప్లే అయితే వస్తుంది. ఇప్పుడు కాంపోనెంట్ని చెకింగ్లో ఈ కెపాసిటర్స్ అదేవిధంగా రెసిస్టర్స్ చెక్ చేసుకొని కాంపోనెంట్ ఫెయిల్ అయిందా, రెసిస్టర్స్ ఫెయిల్ అయిందా, రెండింటిలో ఏది ఫెయిల్ అయింది అనేది మీరు చూసుకుంటే ఏదో ఒక రెసిస్టర్ అయినా లేకపోతే అదేవిధంగా కెపాసిటర్ అయినా ఫెయిల్ అయ్యి మీకైతే చెకింగ్లో అయితే వస్తుంది. ఆ ఫెయిల్ అయిన రెసిస్టర్ని తీసేసుకోండి, మీరు రీఇన్స్టాల్ చేయకపోయినా పర్లేదు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెకింగ్ చేసుకునే ప్రాసెస్లో ఇక్కడ రెసిస్టర్ ఫెయిల్ అయింది, దీన్ని తీసి ఆన్ చేసి చూసుకో. అదే ఇది ఫెయిల్ అయింది కాబట్టి నువ్వు చెక్ చేసుకున్నా, ఇది ఫెయిల్ అయిందని నీకు తెలిసింది. దీన్ని ఇట్లా ఒక గుర్తులో పెట్టుకో, ఇది ఫెయిల్ అయింది కాబట్టి. అదేవిధంగా టోటల్గా ఈ ర్యామ్ పైన ఉన్న కంపోనెంట్స్ని మొత్తాన్ని చెక్ చేసుకుంటారా, చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ మీకు కెపాసిటర్ ఫెయిల్ అయింది. ఇక్కడైతే ఒకటి చెప్తాను, రిజిస్టర్ అయినా ఫెయిల్ అవ్వాలి లేకపోతే కెపాసిటర్ అయినా ఫెయిల్ అవ్వాలి. నీకు రిజిస్టర్ ఫెయిల్ అయిందా కెపాసిటర్ ఫెయిల్ అయిందా అని చెకింగ్లో వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందాక మనం రెసిస్టర్ ఫెయిల్ అయిందని చెప్పుకున్నాం కదా, మీకు ఇక్కడ రెసిస్టర్ ఒకటి ఫెయిల్ అయినప్పుడు ఈ సర్క్యూట్లో పవర్ అనేది సప్లై అవ్వదు. ఏదో ఒక కాంపోనెంట్ ఫెయిల్ అయితేనే మీకు సప్లై అవ్వదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మిగిలిన కాంపోనెంట్స్ అన్నీ ఫెయిల్ అవుతాయని మనం అనుకోవడానికి అయితే లేదు, ఫెయిల్ అవ్వదని అనుకోవడానికి లేదు. సో కొన్ని సిచ్యువేషన్లో అయితే ఇక్కడ 2-3 రెసిస్టర్స్ కూడా ఫెయిల్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక రెసిస్టరే ఫెయిల్ అవుతుంది, లేకపోతే ఒక కెపాసిటరే ఫెయిల్ అవుతుంది. అంతేగాని ఇందులో ఉన్న ఒక కంపోనెంటే ఫెయిల్ అవుతుందని చెప్పుకోవడానికి లేదు, అలాగే మొత్తం ఫెయిల్ అవుతాయని చెప్పుకోవడానికే తెలియదు. అది మీరు చెకింగ్ చేసి అయితే తెలుసుకోవాలి. అది మీకు ఫేస్ అయిన సిచ్యువేషన్ బట్టి అయితే ఉంటుంది. ఏ కాంపోనెంట్ ఫెయిల్ అయింది, ఒకటి ఫెయిల్ అయినాయా లేకపోతే ఒకటి కంటే ఎక్కువ కాంపోనెంట్స్ ఈ సర్క్యూట్లో ఫెయిల్ అయినాయా అనేది మీ చెకింగ్లో అయితే వస్తుంది. ఆ ఫెయిల్ అయిన కాంపోనెంట్ని రెసిస్టర్ ఫెయిల్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసి ఆన్ చేసి చూసుకో, నీకైతే డిస్ప్లే వస్తుంది. కెపాసిటర్ ఫెయిల్ అయిందా, కెపాసిటర్ని తీసి అదే నెంబర్ కెపాసిటర్ నీకు అందుబాటులో ఉంటుంది కదా, నువ్వు చేసేది రిపేరింగే కాబట్టి మీ దగ్గర ఎలాంటికి సంబంధించిన ఈ మోడల్కి సంబంధించిన ర్యామ్స్ ఏవోటి ఉంటాయి, ఆ ర్యామ్లో నుంచి ఒక కెపాసిటర్ని చూసుకో, దీని వోల్టేజ్ చెక్ చేసుకో, ఇలాంటి కెపాసిటర్ని తీసుకొచ్చి ఇక్కడ రీఇన్స్టాల్ చేయి, మీకైతే వర్కింగ్లో వస్తుంది. ఈ విధంగా మీరు ర్యామ్ అయితే రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టోటల్గా ఈ ర్యామ్ పైన మనం రిపేరింగ్ చేసుకోవడానికి ఏముంది అని చూసుకుంటే కెపాసిటర్, రెసిస్టర్స్ అన్నీ ఇక్కడ ఉన్న ఈ పాయింట్స్ని మనం చేసుకునేది. అంతేగాని దీని మొత్తాన్ని తీసేస్తానంటే మీకు ఎలాంటి అయితే దొరకవు. సో ఇది ఇక్కడ ర్యామ్కి సంబంధించిన చిప్స్ అయితే మీకు దొరకవు కాబట్టి వీటి డోర్కి వెళ్ళమాకండి. దీన్ని మీరు చెక్ చేసుకుంటాను కూడా చెకింగ్ ప్రాసెస్ అయితే లేదు. దీన్ని తీసేసి కొత్త దాన్ని అయితే వేయటమే. అలానే ఎన్నైనా నువ్వు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో దాంట్లో ఒక 7-8 చిప్స్ అయితే ఉంటాయి, మెమరీకి సంబంధించిన చిప్స్. ఆ 7 నువ్వు తీసేస్తావా, అవి దొరకాలిగా నీకు తీసేయాలంటే. సో ఏ విధంగా అయితే అలాగే ఇప్పుడు నువ్వు దీన్ని రిపేర్ చేస్తా అని మొండిగా కూర్చుంటే ఇక్కడ ఇది ఒక నెంబర్ ఉంటుంది, ఇది ఒక నెంబర్ ఉంటుంది, ఇది ఒక నెంబర్ ఉంటుంది, ఇది ఒక నెంబర్ ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క మెమరీ చిప్ ఒక నెంబర్ని అయితే ఒక మోడల్ని కలిగి ఉంటుంది. మరి ఇవన్నీ నీ దగ్గర ఉండాలిగా, ఇవన్నీ నీకు దగ్గర అందుబాటులో ఉండవు కాబట్టి దీని జోలికి ఎవరు. ఇక్కడ టోటల్ మనం ర్యామ్లో రిపేర్ చేసుకునేది ఏంటి అంటే దేని జోలికి వెళ్ళకూడదు అనుకుంటే, ఈ ర్యామ్లో మీరు రిపేర్ చేసే సిచ్యువేషన్లో దేని జోలికి మీరు వెళ్ళకూడదు అనుకుంటే ఈ మెమరీకి సంబంధించిన చిప్స్ని అయితే మీరు చెకింగ్ అయితే ఉండదు, వీటిని అయితే మర్చిపోండి. ఉన్నా కానీ ఇక్కడ మీరు చెక్ చేసుకునేది ఏంటి, కెపాసిటర్స్, రెసిస్టర్స్. ఇక్కడ వీటిని అయితే చెక్ చేసుకోవాలి, వీటికి వోల్టేజ్ వస్తుందా లేదా, ఇవి వర్కింగ్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని చూసుకుంటే మీకైతే ఎక్కడో చోట ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది. రెసిస్టర్ అయితే ఫెయిల్ అవుతుంది, లేకపోతే కెపాసిటర్ అయినా ఫెయిల్ అవుతుంది. ఈ విధంగా మీరు ఫెయిల్ అయిందని తీసి రీఇన్స్టాల్ చేసుకున్న రెసిస్టర్స్ తీసేసి మీరు ఆన్ చేసుకొని చూసుకుంటే మీకు వర్కింగ్లో అయితే వస్తుంది డిస్ప్లే అయితే. ఈ విధంగా మీరు ర్యామ్ అయితే రిపేర్ చేసుకోవాలి. అది ఏ మోడల్కి సంబంధించిన ర్యామ్ అయినా, DDR1 అయినా, DDR2 అయినా, DDR3 అయినా, 4 అయినా, 5 అయినా
అది మీరు డెస్క్టాప్ అయినా ల్యాప్టాప్ అయినా ప్రాసెస్ అయితే ఇది. ర్యామ్ని నువ్వు రిపేర్ చేసుకుంటా అంటే ర్యామ్ని రిపేర్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇది. ఇదండి ఈరోజు మన వీడియో ర్యామ్కి సంబంధించి.